నమస్తే అండి. అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు దక్కింది. ఆమె పేరు టీడీపీ అధినాయకత్వం ప్రకటించేంత వరకు కూడా ఎవరికీ కూడా ఆమె ఈ ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లుగా తెలియదు. ఆమెకు ఈ పదవి దక్కడంతో చాలామంది పార్టీలోనూ బయట ఆసక్తికరంగా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఆమె మాజీ స్పీకర్ కుమార్తె కావడం, ఆమె రాజకీయ వారసురాలుగా ఉండటము, ఫైర్ బ్రాండ్ ముద్ర కలిగి ఉండటము వంటి అంశాలు దీనికి కారణమని చెబుతున్నారు. టీడీపీ మహానాడు సభలు ఒంగోలులో జరిగినప్పుడు అక్కడ ఆ వేదికపై చంద్రబాబు, లోకేష్ సహా అతిరథ మహారాజులు అందరూ ఉండగానే ఆమె వైసీపీ నాయకులను అధినాయకత్వంతో సహా సవాల్ చేశారు. తొడగొట్టి సంచలనమే రేపారు అప్పట్లో. ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆమెలోని ఫైర్ బ్రాండ్ నైజాన్ని చూసి చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారు. ఆ రోజున ఆమె ఇచ్చినటువంటి స్పీచ్ కూడా హాట్గా సాగింది. అందరూ ఫిదా అయిపోయారు ఆమె స్పీచ్కి. దాంతో ఒక్కసారిగా ఆమె పాపులర్ అయ్యారు. ఆమె ఫైర్ బ్రాండ్ తీరు మీద అనుకూల ప్రతికూల చర్చలు జరిగాయి అప్పట్లో. గ్రీష్మ నిజంగా ప్రతాపం కలిగి ఉన్నటువంటిదే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ఉండాల్సినటువంటి రాజకీయ నాయకురాలే అని కూడా టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఇంత జరిగినా 2024లో మాత్రం రాజాం టికెట్ ఆమెకు దక్కలేదు. కానీ ఏదో విధంగా న్యాయం చేయాలని భావించినటువంటి పార్టీ ఆమెను పెద్దల సభకు పంపించింది అంటున్నారు ఇప్పుడు. అయితే మొత్తంగా చెప్పాలంటే ఒక స్పీచ్తోనే ఆమె ఎమ్మెల్సీ పదవిని దక్కించుకుంది అంటున్నారు. మరి ముందు ఈ పదవిలో ఆమె తన సత్తా చాటుకుంటే టీడీపీ యువ మహిళా నాయకురాలుగా మరెన్నో అవకాశాలు రావచ్చు అనే విషయాన్ని పార్టీలో అందరూ కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు ఇప్పుడు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ గ్రీష్మ జాతకాన్నే మార్చేసిందని అంటున్నారు. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.